ఇవన్నీ చెప్పి, ఈ క్రాస్ బేరింగ్ కొన్ని విషయాలు ఇవన్నీ చెప్పి లాస్ట్లో మాదిరిగా యేసయ్యను చూపిస్తా ఉన్నాడు. యేసయ్యను చూపించి, ఇదిగో యేసయ్య ఇలా తగ్గించుకున్నాడు, ఇలా విధేయత చూపించాడు సువార్తకి, ఇలా సువార్త పని మీద ఆయన ఉన్నాడు, ఆయనే సువార్త పని మీద ఉన్నాడు. ఆయనే ఎవరు? రక్షణ. ఆయనే దేవుడు. కానీ ఆ సువార్తను ప్రకటించేటువంటి పని మీద ఆయన జీవితం అంతా ఉన్నాడు. సిలువ మీద ఆయన మరణించడంలో 2 విషయాలు జరిగినాయి. ఒకటి, సిలువ సువార్త మనకు అందింపబడుతుంది. సిలువ సువార్తను తయారు చేస్తున్నాడు యేసు ప్రభు. సిలువ సువార్తను తయారు చేయడమే కాదు, సిలువ సువార్తను ప్రకటిస్తున్నాడు కూడా. అదవుతుందా? సిలువలో ఆయన మరణించకపోతే ఆ సువార్త వ్యాప్తి చెందదు. సో బోత్ హీ ఈజ్ బికమింగ్ అన్ అటోన్మెంట్ ఫర్ అస్ అండ్ హీ ఈజ్ ఆల్సో ప్రొక్లెయిమింగ్ ద గాస్పల్ ఆఫ్ ది అటోన్మెంట్. 2 చేస్తున్నాడు. మనకు ఆ 2వ టాస్కే ఇచ్చి వెళ్ళిపోయాడు. ఫస్ట్ టాస్క్ ఆయన చేసి ముగించాడు. ఏంటది? పాపుల నిమిత్తం మరణించి అటోన్మెంట్గా, బలియాగంగా మారిపోయి పాపి మీదకి రావాల్సిన శిక్ష అంతా భరించడం అనేటువంటి పని పూర్తిగా ఆయనే చేసేసాడు. ఆయన చేసిన రెండో పని ఏంటి అని అంటే, దాన్ని, ఈ సువార్తను ప్రకటించడం. అరే, నేను మీకోసం మరణిస్తా ఉన్నాను, నేనే మీకు జీవాహారాన్ని, నాకు మీ జీవితాన్ని ఇచ్చేసేయండి, నాకు శిష్యులుగా మారండి, నన్ను వెంబడిస్తే మీరు సత్యానికి సాక్షులుగా అవుతారు, నన్ను వెంబడిస్తే మీకు సత్యం తెలుస్తుంది, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఇవన్నీ యోహాను సువార్త మనం చూసాం కదా. ఇది ఆయన చేసిన 2వ టాస్క్. అదేంటది? సువార్తను ప్రకటించడం, సువార్తను ఎస్టాబ్లిష్ చేయడం. పాపుల కోసం మరణించడం ఆయన పూర్తిగా చేసి ముగించాడు. సువార్తను ప్రకటించే విషయం మాత్రం మనల్ని కొనసాగించమని మనకు విడిచిపెట్టి వెళ్ళాడు. కాబట్టి హీ బోర్ ద క్రాస్, ఆయన సిలువను మోసాడు. అదేందా? ఒక విధంగా ఏమో మన పాపాలని పరిహారం చెల్లించడం కోసం మోసాడు, ఇంకో విధంగా చూసుకుంటే ఆయనలో ఉన్నటువంటి విమోచన గురించి లోకానికి తెలియడానికి మోసాడు. రెండిటి కోసం మోసాడు. మనల్ని దేనికోసం మోయమంటున్నాడంటే ఆ 2వ దానికోసం మోయమంటున్నాడు. ఈ సువార్త ప్రకటించబడడం కోసం మనల్ని మోయమంటున్నాడు. ఆయన సిలువను మోసాడు అనంటే ఈ సువార్తని ప్రకటించడానికి మోసాడు. మనం కూడా సిలువను మోయడం అనంటే సువార్తను ప్రకటించడమే. గుర్తుపెట్టుకోండి, సిలువను మోయడం అంటే సువార్తను ప్రకటించడమే. సువార్తను ప్రకటించే విషయంలో దేవునికి విధేయత చూపించడమే. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అదే వాక్యంలో కనిపిస్తుంది కొట్టొచ్చినట్లు. సిలువను మోయడం అనంటే నీ ఉద్యోగం చేయడం అనే వాక్యంలో ఎక్కడుంది చూపించండి. ఏ విధంగా దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తారో చెప్పండి. ఏ రకంగా ఏ లాజిక్ను ఉపయోగిస్తే అది వస్తుందో చెప్పండి. పోనీ ఏ లాజిక్ కూడా పనిచేయదు. అతి తెలివి అంటారు దాన్ని. వాక్యంలో లేని దాన్ని చూపించడం అంటారు, ఐసిజీసిస్ అంటారు. చరిత్రలో ఉన్నటువంటి మొదటి శతాబ్దం నుంచి ఉన్నటువంటి దైవజనులు ఎవరో కూడా వాక్యాన్ని ధ్యానించిన వారు ఎవరో కూడా ఆ విధంగా బోధించాలా. ఈ మధ్యకాలంలోనే ఎక్కువైపోయినాయి. సిలువను మోయడం అంటే నీ ఉద్యోగాన్ని మోయడమే, సిలువను మోయడం అంటే నీ భార్య పిల్లలను మోయడమే, సిలువను మోయడం అంటే నీ చదువును మోయడమే, సిలువను మోస్తూ నన్ను వెంబడించమన్నాడు. సిలువను మోయడం అంటే ఏమనుకుంటున్నారు? ఏమీ లేదు, మీ ఉద్యోగాన్ని మోసుకుంటా ఆయన వెంబడించాలంటే నువ్వు ఉద్యోగం చేసుకుంటా ఉంటే ఇంకదే సిలువ, ఇంకదే పరిచర్య, ఇంకదే ఆత్మీయ జీవితం. ఇంకా నీకు బయటోడికి తేడా ఏంటి? వాడికి కూడా ఉంది ఆత్మీయ జీవితం, వాడు కూడా సిలువను మోస్తున్నాడా? వాడు మోసేది సిలువ అవ్వదు. నీకంటే మంచిగా ఉద్యోగం చేసినా అది సిలువ అవ్వదు. ఎందుకంటే వాడు దేవుడు యేసు ప్రభుని నమ్ముకోలేదని ఒక చెత్త లాజిక్ కూడా చెప్తారు. ఈ లాజిక్లు విని 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 బైబిల్లో లేని లాజిక్లు మన మైండ్ అనేటువంటిది ఖరాబై దేవుని వాక్యాన్ని ఇంటర్ప్రిట్ చేయడమే మనం మర్చిపోయి ఏ వాక్యం చూసినా ఇటువంటి నీతులే కనిపిస్తాయి మనకి. వాక్యం రాయబడింది దానికోసం కాదు, గుర్తుపెట్టుకోండి, దానికోసం కాదు. నీ ఉద్యోగం అనేటువంటి ఆ భారాన్ని నీ చేత ఎలా మోపించాలో నీకు డబ్బులు ఇచ్చేవాడికి బాగా తెలుసు.
దానికి ఏసై అవసరం లేదు. ఇంగిత జ్ఞానం. డబ్బులు ఇచ్చేవాడు ఊరకనే ఇస్తాడా చెప్పండి? ఊరకనే ఇస్తాడా? గవర్నమెంట్ కూడా ఊరకనే ఇవ్వట్లా. గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఎంతో టఫ్గా ఉన్నాయి. ఎన్నో రకరకాల అటెండెన్స్లు, రకరకాల బయోమెట్రిక్లు ఏవేవో పెడుతున్నాడు. అర్థమవుతుందా? ఏవో కొన్ని ఉద్యోగాలు తప్ప గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఇప్పుడు అంత ఈజీగా లేదు. డబ్బులు ఇచ్చేవాడికి ఉద్యోగం చేయించుకోవడానికి తెలీదా? అది క్రాస్ బేరింగ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అది క్రాస్ బేరింగ్ అవ్వదు. నీ డబ్బుల కోసం, నీ భుక్తి కోసం నువ్వు చేస్తున్నావు అంతే. అయితే ఒక పురుషుడిపై నీ భార్య పిల్లల్ని పోషించుకోవడానికి, దేవునిలో వాళ్ళని ఎదిగింప చేసుకోవడానికి నువ్వు కష్టపడినట్లయితే అది నువ్వు దేవుని కోసం చేస్తున్నట్లు అవుతుంది. అదవుతుందా? అంతేగాని నీ ఉద్యోగము, నీ చదువు ఈజ్ ఈక్వల్ టు క్రాస్ అవ్వదు. క్రాస్ మీన్స్ ఒబేయింగ్ గాడ్, ఒబేయింగ్ ద గాస్పల్, బీయింగ్ ఆన్ ద గాస్పల్ వర్క్. అదవుతుందా? అదవుతుందా? చూడండి. సో కొన్ని విషయాలు చెప్పి పౌలు లాస్ట్లో యేసుప్రభు యొక్క ఈ యేసుప్రభు జీవితంలో ఉన్నటువంటి మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. యేసుప్రభు కూడా ఇలానే చేశాడండి. యేసుప్రభు కూడా తను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఆయన దేవుడై ఉండి తను తగ్గించుకున్నాడు. ఆయన విధేయత చూపించాడు. ఎంతగా విధేయత చూపించాడు అని అంటే, ఎంతగా విధేయత చూపించాడంటే శిలువ మరణాన్ని పొందినంతగా విధేయత చూపించాడు. శిలువ మరణాన్ని పొందినంతగా విధేయత చూపించాడు అని చెప్పి ఆ శిలువని, యేసయ్య శిలువను మోసిన విధానాన్ని మనకు ఒక ఎంకరేజ్మెంట్గా కింద ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? ముందు నేను చెప్పినవన్నీ కూడా యేసయ్య ఈ విధంగా శిలువ మోసినట్లు మీరు కూడా శిలువ మోయడమే. అదవుతుందా? ఇవన్నీ మీరు ఎందుకు చేయాలని అంటే యేసయ్య కూడా ఇట్లానే చేశాడు అని దేని గురించి చెప్పాడు? ఇక్కడ శిలువ గురించి చెప్పాడు, శిలువ మరణం గురించి చెప్పాడు. అదవుతుందా? విధేయత చూపించడం గురించి చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ పైన నేను చెప్పిన విషయాలు కనుక మీరు చేస్తే ప్రాక్టికల్గా, దట్ ఈస్ నథింగ్ బట్ క్రాస్ బేరింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ సిలువను మోయడం, దట్ ఈస్ నథింగ్ బట్ విధేయత చూపించడం దేవునికి సువార్త విషయంలో. ఏంటి ఆ విషయాలు? ఏంటి ఆ ప్రాక్టికల్ విషయాలు? మొదటి వచనం నుంచి మనం వరుసగా మనం చూసుకుంటా వచ్చాం కదా. ఏంటి ఆ ప్రాక్టికల్ విషయాలు? నెంబర్ 1 ఏంటది? క్రీస్తులో మనకేముంది? ఎంకరేజ్మెంట్ ఉంది. మీన్ రావట్లేదా? ఎందుకు రావట్లేదు? ఎప్పటి నుంచి రావట్లేదు? ఆన్ చేసి ఉందా లేదా? ఇప్పుడు చూడు. సో ఫస్ట్ యేసుక్రీస్తులో మనకు ఏమన్నది అని అంటే హెచ్చరిక, లేకపోతే ఎంకరేజ్మెంట్. గ్రీక్లో మనం చూసాం ఎంకరేజ్మెంట్ ఉంది, హెచ్చరిక ఉన్నది అని మనం చూసాం కదా. క్రీస్తులో మనకు వీ హ్యావ్ ఎంకరేజ్మెంట్ ఇన్ క్రైస్ట్. సో లెట్ us be an encouragement to others. Don't try to encourage ourselves continuously, but let us try to be an encouragement to others, because we have encouragement in whom? In Christ అనేది మనం చూసాం. ఆ తర్వాత అదే మొదటి వచనంలో you're ready to love for you are already loved. క్రీస్తులో మనకేముంది? ప్రేమ ఉంది, ఆదరణ ఉంది. ప్రేమ వల్ల కలిగిన ఆదరణ ఉన్నది. కాబట్టి మనం ఇతరులను ప్రేమించడానికి మనం సిద్ధంగా ఉండాలి. నన్నెవరు ప్రేమిస్తున్నారని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీగా మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారు? మనల్ని క్రీస్తు ప్రేమిస్తున్నాడు. తర్వాత అదే వచనంలో సీక్ హిస్ ఫెలోషిప్, బీ అనదర్ పర్సన్స్ ఫెలోషిప్. ఆయనలో మనకు
సహవాసం ఉంది, పరిశుద్ధాత్మ సహవాసం ఉంది ఆయనలోనే, యేసయ్యలోనే. యేసయ్యతో మనం బ్రతికే కొద్దీ మనకు ఎవరి సహవాసం ఉంది? పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఉంది. కాబట్టి ఆయన నమ్మదగినటువంటి వాడు, మన తోడుగా ఉంటాడు, ఆయన మనకు సహవాసం ఇస్తాడు. యేసయ్యతో ప్రత్యక్షంగా కలిసి బ్రతుకుతున్నట్లుగా అంత ఆదరణని మనలో కలుగు చేస్తాడు. కాబట్టి మనము ఎవరు నాకు సహవాసం ఇస్తున్నారు, ఎవరు నాకు సహవాసం ఇస్తున్నారు అని ఆలోచించాల్సిన పని లేదు. మనమే ఇతరులకు సహవాసం ఇవ్వడానికి మనం సిద్ధపడవచ్చు, మనం ఆతృత పడవచ్చు. ఎందుకో తెలుసా? మనకు ఆల్రెడీగా సహవాసం ఉంది. ఎవరిలో ఉంది? పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఉంది. తర్వాత అదే వచనంలో మనం ఏం చూసాం? యూ హ్యావ్ మర్సీ లైక్ ఎన్ ఓషన్, డోంట్ కవెట్ ఇట్ ఫ్రమ్ అదర్స్. మనకు దయారసము మనకున్నది కదా, కనికరము మనకున్నది యేసుక్రీస్తులో. కాబట్టి మనకు ఎంతో గొప్ప కనికరం ఉంది. మనం దీనస్థితిలో ఉన్నాం అని అనిపిస్తే, మనం ఏదైనా హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాం అనిపిస్తే, మనం ఏదైనా ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్నాం, దిగజారిన పరిస్థితుల్లో ఉన్నాం అనిపిస్తే, ప్రభు దగ్గరికి మనం వెళ్తే అక్కడ మనకు ఎంతో ఆదరణ ఉంది. దేవుని దగ్గరికి వెళ్తే నాకు ఆదరణ ఎందుకు ఉంటుందండి? దేవుని దగ్గరికి వెళ్తే నాకు నన్ను ఎందుకు ఆదరిస్తాడు? ఏదైనా మంచి పని చేస్తే మెచ్చుకుంటాడు, చెడ్డ పని చేస్తే తిడతాడు కదా. దేవుడి దగ్గరికి వెళ్తే నన్ను ఎందుకు ఆదరిస్తాడు? నేను బలహీనతలో ఉన్నాను, నన్ను ఎందుకు ఆదరిస్తాడు? నేను ఏదైనా మంచి పని చేసి ఏదైనా సాధిస్తే కదా దేవుడు ఆదరిస్తాడు. ఏం సాధించకుండా నేను ఉన్నటువంటి దీనస్థితిని చూసి, నేనున్నటువంటి జబ్బును చూసి, నేనున్నటువంటి బలహీనతను చూసి, లేకపోతే నేనున్నటువంటి పాపాన్ని చూసి, బలహీనతలను చూసి ఆయన నన్ను కనికరిస్తాడా? నన్ను కనికరిస్తాడా? నన్ను దేవుడు కనికరించడు. కాబట్టి ఎవరు కనికరించాలి? పక్కనోడు కనికరించాలి. పక్కనోడు జాలిపడ, అయ్యో పాపం అని జాలిపడాలి. పాపంలో పడ్డా జాలిపడాలి. అయ్యో పాపం, ఎంత కష్టం రాకపోతే ఇంత పాపంలో పడుద్దా ఈ వ్యక్తి, ఎంత కష్టం వచ్చిందో ఈ పాపంలో పడ్డాడు అని ఏం చేయాలి? పక్కనోడు కనికరిస్తూ ఉండాలి. దేవుడి దగ్గరికి వెళ్ళవు కనికరం కోసం కదా. కానీ విశ్వాసులు అలా చేయరంట. విశ్వాసులకు బాగా తెలుసు. ఏం తెలుసు అని అంటే, దేవుని దగ్గర నాకు గొప్ప కనికరము ఉంది. కాబట్టి మనుషుల దగ్గర నుంచి కనికరాన్ని కోరుకోరు ఇటువంటి వ్యక్తులు. ఏం చేస్తారు? వాళ్ళు మనుషుల దగ్గర నుంచి కోరుకోరు, కానీ వాళ్ళు మనుషుల దగ్గర నుంచి హెచ్చరికనే కోరుకుంటారు. మనుషుల దగ్గర నుంచి ఒక్కోసారి వాళ్ళు సరిచేయబడ్డాన్నే కోరుకుంటారు. ఎందుకు? కనికరం ఎక్కడుంది ఆల్రెడీగా వీళ్ళకి? దేవుని దగ్గర ఆల్రెడీగా బోల్డంత కనికరం ఉంది. ప్రభా నేను కనికరం చూపించయ్యా, ప్రభా నన్ను క్షమించయ్యా అని అంటే దేవుడు క్షమిస్తాడు. దేవుడు వాళ్ళకి సమాధానం ఇస్తాడు. దేవుడు వాళ్ళకి సంఘాన్ని ఇస్తాడు, సహవాసాన్ని ఇస్తాడు, వారికి నిశ్చయితనిస్తాడు, మళ్ళా ప్రభువుని ఆరాధించుకునేటువంటి మనసునిస్తాడు, మళ్ళా రక్షణానందాన్ని తిరిగి వాళ్ళలో కలుగు చేస్తాడు. ఆ ప్రార్థన చేసుకున్నటువంటి ఆ క్వైట్ టైంలోనే, ఆ స్పాట్లోనే కూర్చొని స్తుతిస్తారు ప్రభుని. ప్రభా నేను నీకు దూరం అయిపోయాను అనుకున్నాను, నా పాపంలో, నా బలహీనతలో నేను నీకు దూరం అయిపోయాను అనుకున్నాను, కానీ నువ్వు నాకు శక్తినిస్తున్నావు, నువ్వు నాకు కనికరిస్తున్నావు ప్రభా అని చెప్పి ప్రభు దగ్గరేమో కనికరాన్ని పొందుకుంటారు. పొందుకొని నిమ్మక నీరెత్తినట్టు ఉండరు. కనికరాన్ని పొందుకున్న వాళ్ళు కాళ్ళు రెగరేసుకుంటా, నేను దేవుని దగ్గర ప్రార్థన చేశా, కనికరం వచ్చిందిలే, ఇంకెవడు నన్ను మాట్లాడాల్సిన అవసరం లే, ఎవరితో పంచుకోవాల్సి, ఎవరి సహాయం నాకు అవసరం అని చెప్పి ఎక్స్ట్రాలు చేయరు. వాళ్ళు మళ్ళీ వచ్చి సహోదరులతో వాళ్ళ జీవితాన్ని పంచుకొని, ప్రభు నన్ను కనికరించాడు, నాలో పలానా బలహీనత ఉంది, నాకు సహాయం చేయండి అని సహవాసాన్ని కోరుకుంటారు. అదవుతుందా? సహవాసాన్ని వారు కోరుకుంటారు, సహవాసాన్ని వాళ్ళు ఇస్తారు. అదవుతుందా? కనికరాన్ని కోరుకోరు. నాకు సహవాసం నాకు ఎవడ ఇవ్వట్లేదు కంప్లైంట్ చేయరు. అది నేను ఇందాక పాయింట్లో చెప్పింది. అర్థమైంది కదా. మళ్ళీ దాన్ని ఎట్టబడితే అట్ట తీసుకోవద్దు. కాస్త వాక్యంలో ఉండండి. వాక్యంలో ఒక పదం చెప్పినప్పుడు, ఒక మాట చెప్పినప్పుడు దాని వెనకాల ఏం వాక్యం ధ్యానిస్తున్నామని వాక్యంలో ఉండండి దయచేసి. చెప్పిన ఒకటే పదాన్ని పట్టుకొని ఆలాడి దాని గురించి ఆలోచించుకొని పిచ్చి పిచ్చిగా అప్లికేషన్స్ తీసుకోవద్దు దయచేసి. కాస్త బ్రెయిన్ ఉపయోగించండి. అందరూ చదువుకున్న వాళ్ళే కదా, బ్రెయిన్ కొంచెం ఉపయోగించండి. ఏ వాక్యం ధ్యానిస్తున్నాం,
దేవుని మీద ఆధారపడడం గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ క్రీస్తులో మనకున్నటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నాం. 2వ వచనంలో మనం ఏం చూసాం? 2వ వచనంలో ఆయన చెప్పినటువంటి కొన్ని పద్ధతులు, ఆయన ఏం చేయమంటున్నాడు, పౌలు ఏం చేయమంటున్నాడు వాళ్ళని అవి చూసాం. దీన్నే మనం క్రాస్ బేరింగ్ అనుకున్నాం. ఎందుకు క్రాస్ బేరింగ్ అనుకున్నాం? ఎందుకు క్రాస్ బేరింగ్ అనుకున్నాం అని అంటే, ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ మీరు చేయండి, యేసయ్య కూడా ఇలానే చేశాడు అని చెప్పి యేసయ్య సిలువ గురించి చెప్పాడు కదా. అర్థమవుతుందా? సో దిస్ ఇస్ క్రాస్ బేరింగ్. ఏంటది? వన్నెస్. సహోదరులు, సంఘంలో ఉన్నటువంటి సహోదరులు ఒక సహవాసం కలిగి ఉండి, విశ్వాసులు ఏం చేస్తారంటే ఒక సహవాసం కలిగి ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్థానిక సంఘం వాళ్ళకు ఉంటుంది. అర్థమవుతుందా? ఆ స్థానిక సంఘంలో సహవాసం ఉంటుంది. ఒక స్థానిక సంఘం అంటే ఒక ఆర్గనైజేషన్ లాగా, ఒక క్లబ్ లాగా ఉండడం కాదు. అందులో వాళ్ళకి సహవాసం ఉంటుంది. వాళ్ళు సొంత బంధువుల్లాగా, తోబుట్టువుల్లాగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. క్రీస్తు శరీరంలో అవయవాల్లాగా బ్రతుకుతూ ఉంటారు. అక్కడ ఏముంటుంది అని అంటే వన్నెస్ ఉంటుంది. అంటే ఏముంటుంది? వన్నెస్ ఉంటుంది. ఈ వన్నెస్ మీరు కలిగి ఉండండి. యేసుక్రీస్తులో మీకు ముందు చెప్పినవన్నీ ఉన్నాయి. తర్వాత ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు సిలువను మోసాడు అన్నాడు. ముందు మీకు చెప్పినవన్నీ యేసుక్రీస్తులో ఉన్నాయి. ఆదరణ, ప్రేమ, సహవాసం యేసయ్యలో మీకు ఉన్నాయి. కాబట్టి యేసయ్య సిలువను మోసినట్టు మీరు కూడా మోయగలరు. అవునా? మరి ఆయన సిలువను మోసాడంటే మేమేం మొయ్యాలి? సిలువను మోయడం అంటే ఏంటి? సిలువను ఒకటి తయారు చేసుకొని మోయమంటావా? ఓ చెక్కను కట్ చేసుకొని సిలువ రూపంలో ఊరంతా మోయమంటావా? కాదు. మరి ఏం చేయాలి అని అంటే చెప్తానండి అని సిలువను మోయడం అంటే ఏంటో చెప్తున్నాడు. కాంటెక్స్ట్ అర్థమైందా? దీని ముందు దీని వెనకాల ఏమున్నాయో అర్థమైందా? సో మధ్యలో ఈ కంటెంట్ ఉంది, చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. సిలువను మోయడం అంటే ఇదే. చూడండి, వన్నెస్ ఈజ్ నెక్స్ట్ టు ప్రీస్హుడ్. ఏకత్వాన్ని మీలో మీరు కలిగి ఉండండి అంటున్నాడు. ఏకత్వాన్ని మీరు కలిగి ఉండండి. ఏక ప్రేమను మీరు కలిగి ఉండండి. ఏక ప్రేమను మీరు కలిగి ఉండండి. ఒకే ప్రేమ మనందరం కలిగి ఉంటే, అర్థమైందా? మనం ఒకరినొకరు ప్రేమించుకోవడానికి ఒకటే రీజన్. కులం కాదు, మతం కాదు, బ్యాక్గ్రౌండ్ కాదు, ప్రాంతం కాదు, ఎడ్యుకేషన్ కాదు, నువ్వు అదే సమస్యల్లో ఉన్నా నేను ఇదే సమస్యల్లో ఉన్నా కాబట్టి నేను ప్రేమిస్తా కాదు. అదవుతుందా? మనకు ప్రేమకున్నటువంటి ఒకే ఒక రీజన్ ఏంటో తెలుసా? యేసు క్రీస్తు మీద ఉన్నటువంటి విశ్వాసం. ఇంకొక రీజన్ ఏంటో తెలుసా? ఇదే. మళ్ళా యేసు క్రీస్తు మీద విశ్వాసమును కలిగించడం కోసం కొంతమందిని ప్రేమిస్తాం. ఆ యేసు క్రీస్తు విశ్వాసంలోకి కొంతమందిని తీసుకునడానికి వాళ్ళని ప్రేమిస్తాం సువార్త చెప్పి. ఇంకొంతమందిని సంఘములో చేర్చబడినటువంటి వారిని, విశ్వాసుల్ని, తోటి విశ్వాసులనేమో వారు యేసు క్రీస్తు మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి, వారిలో దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి మాత్రమే వారిని ప్రేమిస్తాం. ఇంక వేరే రీజన్ ఏమి ఉండదు. అంటే ఇంక వేరే రీజన్ ఏది కూడా ఈ ప్రేమని చల్లార్చా లేదు. ఈ వ్యక్తి మంచిగా మాట్లాడతాడు, ఈ వ్యక్తి చెప్పిన వింటాడు, అందుకే ప్రేమిస్తాను. ఇంకా వేరే రీజన్స్ ఏముండవు. యేసయ్య ఆ వ్యక్తిలో తీసుకొచ్చేటువంటి విశ్వాసము, దట్ విల్ బి ఓన్లీ రీజన్. అందుకని ఏక ప్రేమ, ఏకత్వము, ఏక ఆత్మ అన్నాడు, ఏకత్వం అన్నాడు. సో ఆ ఏకత్వం ఎక్కడైతే ఉంటుందో, ఆ ఏకత్వం ఉన్న చోట ఏముంటుంది అని అంటే ప్రీస్ట్హుడ్ ఉంటుంది. మనం దావీదు కీర్తనలో చూసినట్లుగా 133వ కీర్తనలో ఏకత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముంటుందంటే ప్రధాన యాజకుడు ప్రతిష్ఠింపబడినట్లుగా ఉంటాడు అనేది మనం చూసాం. ఓకే, తర్వాత చూడండి, లోలీనెస్, తర్వాత వినయం గురించి మాట్లాడారు. వినయం కలిగి ఉండండి మీ మధ్యలో మీరు అని చెప్పాడు కదా. వినయం ఎక్కడ ఉంటుందో అక్కడ మనకి ఏం కలుగుతుంది? మనకి అష్యూరెన్స్ కలుగుతుంది, సాటిస్ఫాక్షన్ కలుగుతుంది, రక్షణానందం కలుగుతుంది అని మనం మాట్లాడుకున్నాం కదా. సో కక్ష చేత, వృధాతిశయం చేత ఏమీ చేయకుండా వినయమైన మనసు ఒకరినొక తనకంటే యోగ్యునిగా ఎంచుకుంటా ఉన్నప్పుడు, తనకంటే యోగ్యునిగా ఎంచుకుంటా ఉన్నప్పుడు, కక్షలు, వృధాతిశయము లేకుండా ఉంటా ఉన్నప్పుడు, ఎస్ నేనే విశ్వాసిని,
యేసయ్య నాలో విశ్వాసాన్ని కలుగు చేశాడు అనేటువంటి నిశ్చయత కలుగుద్ది. అదవుతుందా? రక్షణానందము, నిశ్చయత, పాపక్షమాపణ అన్నీ క్రీస్తు శిలువకు ముడిపడి ఉంటే కనుక సహవాసానికి కూడా ముడిపడి ఉంటాయి. అర్థమవుతుందా? ఏకత్వాన్ని కలిగి ఉంటే మీ మధ్యలో ఒక ప్రధాన యాజకుడిని కలిగి ఉన్నట్లే దేవునికి విజ్ఞాపన చేసేటువంటి శక్తి మీరు కలిగి ఉన్నట్లే. దీనత్వం కలిగి ఉంటే ఏమున్నట్లే? నిశ్చయత ఉన్నట్లే, రక్షణానందము ఉన్నట్లే. నేను రక్షింపడ్డాననేటువంటి నిశ్చయత నీకు ఎప్పుడు కలుగుద్ది అని అంటే నువ్వు తగ్గించుకున్నప్పుడు కలుగుద్ది. నీకంటే ఎక్కువగా ఇతరుని నువ్వు హెచ్చించినప్పుడు కలుగుతుంది అని మనం నేర్చుకున్నాం కదా. ఎందుకంటే దీని ఆపోజిట్ ఉండేటువంటి వచనం మనం చూసాం కదా. ఏంటి? కక్ష చేత ఈ విధంగా ఉండేటువంటి వారు అవిశ్వాసులు ఆ పని చేస్తారు. నిశ్చయత లేని వారు ఆ పని చేస్తారు. కానీ నిజమైన విశ్వాసులు ఏం చేస్తారంటే తగ్గించుకుంటారు. ఆ తర్వాత 4వ వచనంలో మనం ఈరోజు మనం చూస్తాం. అదేంటి అని అంటే చూడండి, మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అనేటువంటి మాట కదా. చూడండి, ఇతరుల కార్యమును సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యమును చూడవాలి. ముందు చెప్పబడినటువంటి వచనానికి దీనికి దగ్గర సంబంధం ఉంది. ఎవరైతే వారికంటే మరి ఒకరిని లేకపోతే వేరే వ్యక్తిని తనకంటే యోగ్యుడిగా ఎంచుకుంటారో, అలాంటి దీనత్వం, అలాంటి తగ్గింపు మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో ఆ విధంగా తగ్గించుకున్నటువంటి వ్యక్తులు తమ కార్యములు మాత్రమే కాకుండా ఇతర కార్యములను కూడా చూడగలుగుతారు. లేదనంటే తమ కార్యముల గురించే ఆలోచన చేస్తారు. అదవుతుందా? చూడండి, అయిపోయినాయి, ఇంకా 4 అయిపోయినాయి. ఈ 4 కూడా క్రాస్ బేరింగ్ అన్నప్పుడు ఈ 4 కూడా సొంతగా వెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళి ఏ అడవికో వెళ్ళి సువార్త ప్రకటించడం గురించి కానీ, లేకపోతే మన సొంతగా మన ఇష్టం వచ్చినట్లుగా మనకు వీలుగా ఉన్నట్లుగా మనం సేవ చేయడం కానీ, లేకపోతే ఎవరికన్నా కౌన్సిలింగ్ ఇవ్వడం గురించి కానీ, ఇట్లాంటి వాటి గురించి ఏమైనా ఉందా? ఇక్కడ ఏమీ కూడా లేదు. అదవుతుందా? మొట్టమొదటిది ఏం చెప్పాడు? ఏకత్వం కలిగి ఉండమన్నాడు. ఆ తర్వాత ఏం చెప్పాడు? ఏం చెప్పాడు చెప్పండి? వినయం కలిగి ఉండమన్నాడు కదా. ఆ తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇతరుల కార్యములను చూడమంటున్నాడు. ఇతరుల కార్యములు చూడడానికను ఇతరులు చేసే కార్యాల్లో తలదూర్చడానికి చాలా తేడా ఉందా లేదా? అటువంటి వ్యక్తుల్ని పౌలు వేరే చోట అన్నాడు అనమాట, వేరే మాట. అదేంటంటే మెడ్లర్స్ అన్నారు వాళ్ళని. వాళ్ళెవరు? ఇతరుల కార్యముల్లో తలదూర్చేటువంటి వారు. ఇటువంటి వారు చీడ పురుగులు సంఘానికి అని చెప్పి వారి గురించి పౌలు చెప్పుకుంటా వస్తాడు. వీళ్ళెవరంట? సంఘానికి చాలా డేంజరస్ క్యాండిడేట్స్. సో ఇతరుల కార్యములను తన కార్యమునే కాక ఇతర కార్యమును చూడడం అనే దానికను ఇతరుల కార్యాలలో తలదూర్చడానికి చాలా తేడా ఉంది. చూడండి, ఇదంతా కూడా క్రాస్ బేరింగే. ఇదంతా కూడా సువార్త కోసమే. ఈ 3 కూడా చేసేది దేనికోసం? సువార్త కోసమే, సువార్త ప్రకటించడం కోసమే. కానీ ఈ 3 ఏం లేదు? మైకి పెట్టుకొని వీధుల్లో నిలబడి సువార్త చెప్పడం లేదు. కానీ ఈ 3 ఏం లేదు? టీవీలో యూట్యూబ్లో గాస్పెల్ మినిస్ట్రీస్ అని పెట్టి సూట్ వేసుకొని వెనకాల మ్యూజిక్ పెట్టి సువార్త ప్రకటించి పాపులర్ అవడం లేదు. సువార్త గురించే
సువార్తను మోసుకొని వెళ్ళడం గురించే మాట్లాడుతున్నాడు, క్రాస్ బేరింగ్ గురించే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మాదిరి ఎవరు చూపించాడు? యేసయ్య సిలువను మోయడాన్ని మాదిరి చూపించాడు. కానీ ఇందులో ఏం లేదు, నీ ఇష్టం వచ్చినట్లుగా నీకు వీలైన టైంలో నీకు వీలైనటువంటి విధంగా. అర్థమవుతుందా? సేవ చేయడం, సొంతగా వెళ్ళి ఎవరికన్నా సువార్త చెప్పి రావడం, సొంతగా కౌన్సిలింగులు చేయడం, సొంతగా బైబిల్ స్టడీలు పెట్టడం లేదు. సంఘములో తోటి సహోదరులతో ఏ విధంగా నువ్వు ప్రవర్తించాలని మాత్రమే ఉంది. సంఘాన్ని నువ్వు కలిగి ఉండి ఆ సంఘంలో ఉన్న తోటి సహోదరులతో ఏ విధంగా ప్రవర్తించాలో నీకు తెలిస్తే నువ్వు ఆటోమేటిక్గా సువార్తను ప్రకటిస్తావు, లేకపోతే ప్రకటించవు. అదవుతుందా? నువ్వు అనుకోవచ్చు నేను సువార్త చెప్తున్నానని, కుదరదు, ఉపయోగం ఉండదు. నీకు సంఘం లేకుండా, నీకు సహవాసం లేకుండా నేను వెళ్ళి కరపత్రాన్ని ఇచ్చాను అని అంటే దానివల్ల ఆ చదివినోడికి ఉపయోగం ఉంటుందేమో, నీకేం ఉపయోగం లేదు. నువ్వు దేవుడిని ఒబే చేస్తున్నట్టుగా అవ్వదు, నువ్వు సిలువని మోస్తున్నట్లు అవ్వదు, నువ్వు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నట్లు అవ్వదు. గుర్తుపెట్టుకో. నీకు సంఘం లేకుండా తోటి సహోదరులతో నువ్వు కలిసి ఈ మూడు విధాలుగా నువ్వు తగ్గించుకొని వారితో కలిసి నువ్వు బ్రతికేటువంటి జీవితము, అటువంటి స్థానిక సంఘము, సహవాసము నీకు లేకుండా నువ్వు ఎన్ని వేల మందికి సువార్త చెప్పినా అది దేవుణ్ణి వెంబడించడం అవ్వదు, విధేయత చూపించడం అవ్వదు, విశ్వాసం అవ్వదు, నిశ్చయత రాదు, నువ్వు నరకానికే పోతావు. గుర్తుపెట్టుకో. నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున స్వస్థతలు చేయలేదా, నీ నామమున అద్భుతాలు చేయలేదా అన్నవారు ఎక్కడికి వెళ్ళారు? నరకానికి వెళ్ళారు కదా. అద్భుతాలు, ప్రవచనాలు చేసిన వాళ్ళే నరకానికి వెళ్తే మన పరిస్థితి ఏంటి? ఒక కరపత్రిక ఇచ్చాను, ఒక గిడియన్స్ బైబిల్ ఇచ్చాను, నా పక్కన కొలీగ్కి నేను చర్చికి వస్తావా అని అడిగాను, ఆ వస్తాను లేపో అన్నాడు, అడు రాడు. నేను చాలా బిలీవర్ అని ఫీల్ అయిపోతుంటాను. అటు రాను కూడా రాడు. రాపోయినా ఏమడిగాను? ఎప్పుడు కూడా వాడు చూసేటట్లుగా యేసయ్యకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు నువ్వు. ఎప్పుడు కూడా నీ జీవితంలో నాకు ఈ డబ్బు కంటే, ఉద్యోగం కంటే, దేనికంటే కూడా ప్రభువే ముఖ్యమని నీ జీవితం ద్వారా నువ్వు తెలియచేయలేదు. అర్థమవుతుందా? నా షెడ్యూల్స్, నా యొక్క సమయము ఇవ్వడానికి, నా యేసయ్యకి నేను ఇవ్వడానికి నేను ఇష్టపడతాను అనేటువంటి ఆసక్తి నువ్వు ఎప్పుడు ఆ వ్యక్తికి చూపించలేదు. నీలో కనిపించిందల్లా ధనాశే వాడికి. నీలో కనిపించిందల్లా ఎప్పుడు ప్రమోషన్ వస్తుందా, ఎప్పుడు ధనాశ, ఎప్పుడు జీతం వస్తుందా, ఎప్పుడు కొనుక్కుందామా, ఎప్పుడు ఈఎంఐలు కడదామా, ఇదే వాడికి చూశాడు నీ జీవితం అంతా కూడా. ఒక క్రిస్మస్ పిలిస్తే క్రిస్మస్కి భోజనం బిర్యానీ తినేసి వెళ్ళిపోయినంత మాత్రం నువ్వు సేవ చేసినట్టు అయిపోద్ది అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకోండి, అవదు. నీకున్నటువంటి టైంలో, నీకున్న సమయంలో ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని వాడికి కౌన్సిలింగ్ చేస్తే, ఎవరి దగ్గరకు వెళ్ళి ఏదో ఓదార్చి 4 మాటలు చెప్తే అది పరిచర్య అయిపోద్ది. నేను విశ్వాసం అయిపోతున్నాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని గనక ఏదైనా భావిస్తే దానంత తెలివి తక్కువతనము, దానంత అమాయకత్వము ఇంకోటి ఉండదు. గుర్తుపెట్టుకోండి. అద్భుత కార్యాలు, సూచక్రియలు చేసిన నరకానికి వెళ్ళిపోతే ప్రభువాను ప్రతివాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాదు. నీ నామముల దయ్యములు వెలగొట్టాం, స్వస్థతలు చేశాం, ప్రవచనాలు చేశాం, నువ్వెవడో కూడా నాకు తెలియదని వాళ్ళని తరిమేశాడు ప్రభు. గుర్తుపెట్టుకోండి. డోంట్ థింక్ ఫర్ అ మూమెంట్ దట్ యు ఆర్ ఎ బిలీవర్ బికాజ్ యు ఆర్ డూయింగ్ దీస్ థింగ్స్.
ఇలా చేస్తే నన్ను బిలీవర్ అనుకుంటారు అనుకోకండి. ఒకవేళ మనుషులు అనుకున్నా దేవుడు అసలే అనుకోడు. ఎందుకంటే దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. దేవుడు అనుకోడు, దేవుడి వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరు అనుకోరు. నేను బిలీవర్ అని ఎప్పుడు అనుకుంటారు అని అంటే, ఇదిగో ఇవి చేసినప్పుడు అనుకుంటారు. ఈ విధంగా నువ్వు సిలువను మోసినప్పుడు అనుకుంటారు. నీకు ఒక సంఘం ఉంటే, నీకు ఒక సహవాసం ఉంటే, ఆ సహవాసంతో కలిసి పార్ట్నర్షిప్ కలిగి సువార్తను ప్రకటించడానికి నువ్వు పార్ట్నర్షిప్ కలిగి ఆ సహవాసంలో నువ్వు ఉంటే అప్పుడు అనుకుంటారు నువ్వు బిలీవర్ అని. అది నీ జీవితంలో కనిపిస్తే, ఆ ప్రయారిటీస్ కనిపిస్తే అప్పుడు అర్థమవుద్ది నువ్వు బిలీవర్ అని. అప్పుడు అది సూచన నువ్వు బిలీవర్ అనడానికి. ఇక్కడ పౌలు చెప్తున్నట్లు మీలో ఏక మనసు ఏక ప్రేమ ఉంటే, తగ్గింపు ఉంటే, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను కాక, వీటి కోసము కాక, వృధాతిశయము కోసం కాక. అదవుతుందా? నువ్వు చేసేదే వృధాతిశయం కోసం. దాన్నే అక్కడ స్పష్టంగా అక్కడ చూపించాడు. దాని గురించే మొహం మీద కొట్టినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇంకా ఎలా బిలీవర్ అనుకుంటావు? హౌ డు యూ థింక్ యు ఆర్ ఎ బిలీవర్? హౌ డు యూ థింక్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్? నీకు సంఘం ఉందా? నీకు సహవాసం ఉన్నదా? వృధాతిశయం కోసమే కదా నువ్వు చర్చికి వెళ్ళేది. కూడా చాలామంది వృధాతిశయం కోసమే వెళ్తారు. ఎందుకు? చర్చికి వెళ్తున్నానని చెప్పుకోవడానికి, బిలీవర్ని అని చెప్పుకోవడానికి. వచ్చాడు చర్చికి, రెగ్యులర్గా చర్చికి వెళ్తాడు. ఓ పరిచర్లా కూడా చేస్తా, పరిచర్ల, ఓ కౌన్సిలింగ్ చేస్తున్నా, ఓ కొంతమందిని తీసుకొస్తున్నారు చర్చికి, పరిచర్య చేస్తున్నాడు. నువ్వు వెళ్ళేదే అనుకోవడానికి, చేసేది వృధాతిశయం కోసం. అందుకని దాన్నే పచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. నెగిటివ్ సెన్స్లో తీసుకొస్తా ఉన్నాడు. ఫస్ట్ పాయింట్ ఏమేమన్నాడు? ఏకత్వం కలిగి ఉండండి అన్నాడు. పాజిటివ్గా చెప్పాడు, కలిగి ఉండండి అని. సెకండ్ పాయింట్కి వచ్చేసరికల్లా ఇదిగో ఇలా ఉండొద్దు, ఇలా ఉండకుండా వినయం కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఎలా ఉండకూడదంట? వృధాతిశయం కలిగి ఉండకూడదు. కక్ష చేత, వృధాతిశయం చేత కాదు చేయవలసింది, కాంపిటీషన్ కోసం కాదు. అర్థమవుతుందా? కాబట్టి ఇలాగ విధేయత చూపిస్తే అప్పుడు మన విశ్వాసం అనేటువంటిది బయటపడుతుంది. అర్థమవుతుందా? సో వీటి మీద మనం ఫోకస్ చేయాల్సింది. నా జీవితం ఇలా ఉండాలని మనం ఫోకస్ చేయాలి. దీనికోసం ప్రభుని అడగాలి, ప్రభా నాకు ఇలాంటి సహవాసం ఇవ్వు, ఇలాంటి సహవాసం నాకు గనక ఉంటే, మీకు గనక ఉంటే ఆ సహవాసంలో నేను ఈ విధంగా ఉండడానికి సహాయం చేయి, ఇలాంటి ఏకత్వం దయచేయి ప్రభా, ఇలాంటి వినయము దయచేయి ప్రభా అని ప్రార్థన చేయాలి. ప్రభు కృపను అనుగ్రహిస్తాడు, మనకు ఈ క్రాస్ బేరింగ్ని నేర్పిస్తాడు. ఆయనే నేర్పిస్తాడు. ఆయన కనికరం కలిగినటువంటి వాడు, కృప కలిగిన వాడు. మన బలహీనతలు ఆయనకు బాగా తెలుసు. తగ్గించుకున్న వారిని ఆయన కృపనిస్తాడు, గర్విష్ఠులని ఆయన ఏం చేస్తాడు? త్రోసివేస్తాడు. గుర్తుపెట్టుకోండి. సో 4వ వచనం, మీలో ప్రతివాడు తన సొంత కార్యమును మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలను. మత్తయి సువార్త 19:19 ఒకసారి చూడండి. మత్తయి సువార్త చాప్టర్ 19 verse 19. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనుననివే అని చెప్పాను. నిన్ను వలె నీ పొరుగువానిని. సో అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ ఏంటి అని అడిగినప్పుడు ప్రభు చెప్పింది ఏంటి అని అంటే, మొట్టమొదటి దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్పి అంతటితో ఆగిపోలేదు. వెంటనే ఇంకొక మాట చెప్పాడు, రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ఎవరు నీ పొరుగువాడు? ఎవరు నీ పొరుగువాడు? నీకు బెనిఫిట్గా ఉంటారు అని, నీకు లోక సంబంధమైనటువంటి లబ్ధి నువ్వు పొందుకోవాలని నీకే నువ్వే ఏర్పరచుకున్నవాడు ఎవడు కూడా నీ పొరుగువాడు కాదు.
అటువంటి వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ నీ పొరుగు వాళ్ళ కిందకు వస్తారు. ఎందుకంటే ప్రభు ఆ విధంగా కొన్ని ఉపమానాల ద్వారా చాలా చక్కగా తెలియచేశాడు. పొరుగువాడు అంటే ఎవరు అని అంటే, ఆ వ్యక్తి వలన నీకు ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. అంటే లోక సంబంధమైన ఉపయోగం, ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు, ఎటువంటి లాభం కూడా ఉండదు. నీ కుటుంబ సభ్యుడు కాదు, నీ యొక్క కులస్థుడు కాదు, నీ మతస్థుడు కాదు, నీకు ప్రొఫెషనల్గా ఉపయోగపడేవాడు కాదు, నీకు ఆర్థికంగా ఉపయోగపడేవాడు కూడా కాకపోవచ్చు. కానీ లోక సంబంధమైన ఏ రీజన్స్ వల్ల కూడా కాకుండా కేవలం దేవుని ప్రేమను బట్టి, దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించి ఆ వ్యక్తిని నీ పొరుగువానిగా నువ్వు అంగీకరించి ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించడం ప్రారంభిస్తావు. దేవుణ్ణి ప్రేమించిన ప్రతి వాళ్ళు కూడా ఇలాంటి పొరుగు వారిని కలిగి ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు నీ జీవితంలో ఎవరన్నా ఉన్నారా? ఇటువంటి వ్యక్తులు, ఈ విధంగా ప్రేమించేవాళ్ళు, ఇలాంటి వ్యక్తులు ప్రతి విశ్వాస జీవితంలో ఉండాలి అనేది దేవుని యొక్క డిజైన్. దట్ ఇస్ ద డిజైన్ ఆఫ్ గాడ్. ఇలాంటి పొరుగువారు అనేటువంటి వారు ప్రతి విశ్వాస జీవితంలో ఉండాలనేటువంటి దేవుని యొక్క ఆలోచన. కాబట్టి విశ్వాసుల్ని సంఘంగా దేవుడు కడతా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, విశ్వాసిని ఒంటరిగా దేవుడు ఎదుగుదల ఇవ్వడు. ఒంటరిగా ఒక విశ్వాసిని విశ్వాసంలో ఎదిగేలాగా చెయ్యడు. చెయ్యలేడా అని అంటే చెయ్యగలడేమో కానీ చెయ్యడు. ఎందుకు? ఆయన చేయదలుచుకోలేదు అంతే. ఎందుకని ఇంకేం ప్రశ్న వేస్తాం? ఎవరు చెప్పారు ఈ మాట? బైబిల్ మొత్తం చదివితే ఇంగిత జ్ఞానం ఉంటే అదే అర్థమైద్ది. బైబిల్లో అదే ఉంటుంది. పత్రికలన్నీ రాయబడింది స్థానిక సంఘాలకే, స్థానిక సంఘాలని కట్టేవారికే. ప్రకటన గ్రంథం కూడా 7 సంఘాలకే. పాత నిబంధనలో చూసినా కూడా దేవుని ప్రజలందరూ కలిసి సహవాసంగా ఉండడం మనం చూస్తాం. ఓల్డ్ టెస్ట్మెంట్ చర్చ్ ఉంది. గొర్రెపిల్ల బలియాగం మీద ఆనుకొని, గొర్రెపిల్ల బలియాగం మీద విశ్వాసం ఉంచి యేసయ్య ద్వారా రక్షింపబడేటువంటి వారు యేసయ్య ముందు కూడా ఉన్నారు ఓల్డ్ టెస్ట్మెంట్లో. వాళ్ళందరూ కూడా కలిసి ప్రభువుని ఆరాధించడానికి, కలిసి ప్రభువుని ప్రకటించేటువంటి పనిలో ఉన్నట్టుగానే మనం చూస్తాం. సో ఇది దేవుని పద్ధతి. దేవుడు ఇష్టపడ్డాడు అట్లా చేయాలని. నేను చర్చికి పోను, నా సహవాసం నేను కలిగి ఉన్నాను, నేను ఒంటరిగా ఉంటా, నా ఉద్యోగం నేను చేసుకున్నా, డబ్బులు నేను సంపాదించుకుంటా, ఆత్మీయంగా నన్ను బలపరచు అని అంటే దేవుడు బలపరచడు. దాన్ని ప్రభుని శోధించడం అంటారు. కాబట్టి ఇటువంటి పొరుగు వారు ఎక్కడ దొరుకుతారు అని అంటే, దేవుని ప్రేమను ఎక్సర్సైజ్ చేయగలిగేటువంటి పొరుగు వారు ఎక్కడ దొరుకుతారు అని అంటే దేవుని సంఘంలోనే దొరుకుతారు. అందుకనే దిస్ ఈజ్ క్రాస్ బేరింగ్. సంఘములో నీ సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను కూడా నువ్వు చూస్తూ నువ్వు నడుచుకున్నప్పుడు, జీవించినప్పుడు దేవుని నువ్వు ప్రేమించి నిన్ను వలే నీ పొరుగు వారిని కూడా ప్రేమించు అనేటువంటి ఆ 2 ఆజ్ఞలు. అంటే ధర్మశాస్త్రం మొత్తం ఈ 2 ఆజ్ఞల నుంచే వచ్చింది. ధర్మశాస్త్రాన్ని మొత్తము కూడా నువ్వు ఇష్టపడి దాన్ని పాటించడానికి నువ్వు ముందుకెళ్తున్నట్లు లెక్క. పాటించలేము, విఫలమైపోతూ ఉంటాం అడపదడప. కానీ నువ్వు ఇష్టపడుతున్నావు. ఈ విషయంలో దేవుని కృప నువ్వు ఆశ్రయిస్తావు. దేవుని కృపనిస్తుంటాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఆయన్ని ప్రేమించడానికి, పక్కనటువంటి సహోదరుని ప్రేమించడానికి సహాయం చేస్తూ ఉంటాడు. తద్వారా నీకు అర్థమయ్యే విషయం ఏంటనంటే, నేను విశ్వాసిని, నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, నేను పరలోక రాజ్య వారసుణ్ణి అనేటువంటి విషయం నీకు అర్థమవుతుంది. లేకపోతే ఎప్పటికీ అర్థం కాదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ అర్థం కాదు. నువ్వు పరలోకానికి వెళ్తున్నావని నీకు ఎలా తెలుసురా అబ్బాయి అని అంటే, నేను చిన్నప్పుడు బ్యాప్టిజం తీసుకున్నానండి, మా ఇంట్లో వాళ్ళు రే దున్నపోతులా పెరిగావు, అందరు బ్యాప్టిజం తీసుకుంటున్నారు, నువ్వు తీసుకా అని అంటే తీసుకున్నానండి, కాబట్టి పరలోకానికి వెళ్తున్నాను అని ఈ పిచ్చి మాట చెప్పుకుంటా బ్రతుకుతావు.
అదవుతుందా? లేదు లేదు, నేను పరలోకానికి వెళ్తున్నాను ఎందుకనంటే యేసయ్య నాతో ఉన్నాడు, యేసయ్య నా ప్రతి బలహీనతలో నాకు కృపనిస్తున్నాడు. నేను ఆయన్ని ప్రేమించడానికి, సహోదరుల్ని ప్రేమించడానికి నేను సిద్ధపడి స్థానిక సంఘములో ఉంటూ ఆయన స్వార్థను ప్రకటించే విషయంలో నేను ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఆయన నాకు ప్రతి దినము తోడై ఉన్నాడు. ప్రతి దినము నూతనమైన కృపతో నన్ను నింపుతున్నాడు, నూతనమైన బలముతో నన్ను నింపుతున్నాడు. అది నిశ్చయత, అది నిశ్చయత. యోహాను సువార్త 13:34 చూడండి. యోహాను 13:34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఒకరినొకరు ప్రేమింపవలెనని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్ముని ప్రేమించినట్టే, నేను మిమ్ములు ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? ప్రభువు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఊర్లో వాళ్ళందరూ చెప్తున్నాడా? ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? లోకంలో అందరితో చెప్తున్నాడా? ఎవరితో చెప్తున్నాడు? ఒకరినొకరు మీరు ప్రేమింపవలను అని ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? లంచగొండ అయినటువంటి వ్యక్తులందరూ ఉండేటువంటి ఒక క్లబ్లోకి వెళ్ళి చెప్తే, ఎస్ మేము ఒకరినొకరు ప్రేమించుకుంటాం. ఎందుకు ప్రేమించుకోం? ఒకరినొకరు మేము కాపాడుకుంటాం, ఒకరినొకరు మేము దొంగ పనుల్లో మేము సహకరించుకుంటాం అంటారు. ఒక బార్కి వెళ్ళి తాగుబోతులు అందరూ ఉన్న చోటకి వెళ్ళి ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్తే, ఎస్ ఎందుకు ప్రేమించుకోం? మా ఒకరినొకరు చాలా ప్రేమ, చాలా యూనిటీ ఉంటుంది. తాగుబోతులకి చాలా యూనిటీ ఉంటుంది తెలుసా. కానీ ఇక్కడ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పట్లా, అర్థమవుతుందా? ఎవరికి పడితే వాళ్ళకి చెప్పట్లా. అక్కడ చెప్తుంది ఎవరికి? ప్రభువు చెప్తున్నాడు. ఎవరితో అంటున్నాడు? దట్ ఈస్ కాల్డ్ కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ లేకుండా వాక్యాన్ని చదవకూడదు. తన శిష్యులతో చెప్తున్నాడు. తను అంగీకరించి తన వెంట నడుస్తున్నటువంటి తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. మీరు నా శిష్యులు, మీరు ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించాలి. అదవుతుందా చెప్పింది? మీరు నా శిష్యులు, మీ ఇంట్లో మీ తల్లిదండ్రుల్ని, మీ తోబుట్టుల్ని, మీ అక్క చెల్లెల్ని, వాళ్ళందరినీ, మీ ఫ్రెండ్స్ని అందరినీ ప్రేమించాలి అని అంటే ఆటోమేటిక్గా ఎవరు చెప్పకుండానే ఆ ప్రేమ అనేటువంటిది ఉంటుంది కదా. ఆ కుటుంబ సభ్యుల్ని ప్రేమించేటువంటిది ఆలోచన అనేటువంటి ఉంటుంది. కానీ ఇక్కడ మాట్లాడుతుంది, ప్రభు మాట్లాడుతుంది దాని గురించి కాదు. మీలో మీరు ప్రేమను కలిగి ఉండండి. మీలో మీరు ప్రేమను కలిగి ఉన్నప్పుడు, మీరు సహోదరులుగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉన్నప్పుడు, ఏ సంబంధం లేనటువంటి మీలో మీరు ప్రేమని మీరు కలిగి ఉంటున్నప్పుడు ఇక మీరు ఎవరినన్నా ప్రేమించగలుగుతారు. అదవుతుంది చెప్పింది. మీ మధ్యలో సంబంధం లేకపోతే, మీరు కలిసి బ్రతకపోతే, మీరు కలిసి దేవుని సువార్త ప్రకటించలేకపోతే, మీరు కలిసి ఉండడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోతే, దేవుని బిడ్డలుగా మీరు కలిసి ఉండలేకపోతే ఇంకెవరిని ప్రేమిస్తావు? నువ్వు ఎవరిని ప్రేమిస్తావు? నీకు సంఘం లేకపోతే, నీకు సరైన సహవాసం లేకపోతే, ఆ సహవాసంతో కంటిన్యూస్గా ఉండి, ఆ సహవాసంలో ఒక సభ్యుడిగా, ఒక కుటుంబంగా, తోటి క్రీస్తు శరీరంలో అవయవములుగా ఉండడం అనేటువంటిది, అటువంటి జీవితం మనకు లేకపోతే, అటువంటి అలవాటు లేకపోతే, ఆ విధంగా ఒకరి మధ్యలో ఒకరు ప్రేమ కలిగి ఉండకపోతే ఎవరిని ప్రేమించగలుగుతావు? ఇంకా ఎవరిని ప్రేమించగలుగుతావు?
అదవుతుందా చెప్పింది? ఎవరిని ప్రేమించలేవు, గుర్తుపెట్టుకోండి. మా ఇంట్లో వాళ్ళంటే నాకు చాలా ప్రేమ అండి, అందుకనే నేను వారితోనే ఎక్కువ ఉంటాను. ఇంట్లో వారు అవిశ్వాసులైతే నేను కూడా వారితోనే ఉంటాను. సంఘంలో కంటే వాళ్ళ దగ్గరే ఎక్కువ ఉంటాను. వాళ్ళకి ఇష్టం లేదు, అందుకనే నేను సంఘానికి కూడా ఎక్కువ రాలేను, సంఘంతో కలిసి ఉండలేను. ఎందుకని? మా తల్లిదండ్రులు ప్రేమించాలి కదండి. గాడిద గుడ్డేం కాదు. తల్లిదండ్రులు ప్రేమించేంత సీన్ ఉందా మనకి? అంత శక్తి ఉందా? కొంతకాలం వరకు ఎన్ని నాటకాలైనా వేయచ్చు. వాళ్ళ చేతులు కాళ్ళు పడిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తాయి ఒక్కొక్క అసలు స్వరూపాలు. నిజంగా నువ్వు ప్రేమేనా, లేకపోతే చర్చ ఎగ్గొట్టడానికి సాగుగా పెట్టుకున్నావా? నిజంగా తల్లిదండ్రుల మీద ప్రేమేనా, లేకపోతే ఇంట్లో కూర్చోడానికి, సహవాసంలో లేకుండా ఉండడానికి, సహవాసంతో కలిసి పని చేయకుండా ఉండడానికి సాకుగా వాళ్ళని అడ్డం పెట్టుకున్నావా అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళు కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత తెలుస్తుంది. వాళ్ళకు జబ్బు వచ్చినప్పుడు, మంచాన పడినప్పుడు తెలుస్తుంది, వాళ్ళ హాస్పిటల్లో చేరినప్పుడు తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది అసలైన ప్రేమ. అప్పుడు దాకా వాడంత ఎంత నటించవచ్చు ఎవడైనా. అర్థమవుతుందా? అలాంటి సమయాల్లో ఎవరు ముందుకు వెళ్ళగలుగుతారు తెలుసా? ఎవరు నిజమైన ప్రేమ చూపించగలుగుతారు తెలుసా? తల్లిదండ్రుల పట్లైనా, స్నేహితుల పట్లైనా, తోబుట్టుల పట్లైనా నిజమైన విశ్వాసి. ఎవరైతే సంఘంలో సహోదరుల మధ్యలో నివసిస్తూ నిజమైన ప్రేమలో ఉంటూ కపటత్వాన్ని తీసివేసుకుంటూ, వేషధారాన్ని తీసివేసుకుంటూ, తన్ను తాను పరీక్షించుకుంటూ, యేసయ్య జీవితాన్ని, హృదయాన్ని సమర్పించుకుంటూ, ప్రభు కోసం పనిచేస్తూ, సహోదరులుగా తగ్గించుకుంటూ, ఏకత్వాన్ని కలిగి ఉంటూ ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళు అసలైన నిజమైన ప్రేమని సరైన సమయంలో చూపించగలుగుతారు. అందుకనే అరే బాబు, మీ ఇంట్లో వాళ్ళని మీరు ఆటోమేటిక్గా తర్వాత ప్రేమించే శక్తి మీకే వస్తుంది, కానీ ముందు మీలో మీరు ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు. అర్థమవుతుందా? మళ్ళా చదువుది యోహాను సువార్త 13:34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. అది శిష్యులకి, తన వెంబడిస్తున్న శిష్యులకి, విశ్వాసులకు, దీన్ని బట్టి సంఘంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు జీవితాన్ని ఆయన వెంబడిస్తూ ఉన్నటువంటి శిష్యులకి, దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. మీరు నా శిష్యులు కదా, ఆల్రెడీగా మీరు నా శిష్యులు కదా. మరి అది అందరికీ తెలియాలంటే మీరేం చేయాలి? మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీ మధ్యలో మీకేముండాలి? ప్రేమ ఉండాలి. యేసయ్య శిష్యులు ఎలా ఉంటారో తెలుసా? సంఘంలో ఉంటారు. యేసయ్య శిష్యులు అంటే విశ్వాసులు సంఘంలో ఉంటారు. యేసయ్య సిలువను, తన సొంత సిలువను మోసి యేసయ్యను వెంబడించేవారు సహవాసంలో ఉంటారు. తనకంటే ఎదుటి వ్యక్తిని యోగ్యులుగా ఎంచుకుంటారు. తన కార్యం మాత్రమే, సొంత కార్యం మాత్రమే కాక ఇతర కార్యం గురించి ఆలోచిస్తారు. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటారు. ఈ విధంగా ఉండి యేసయ్య శిష్యుడిగా నువ్వు ఉంటే ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరినీ కూడా ప్రేమించడానికి, నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టుని, వాళ్ళు విశ్వాసులైనా కాకపోయినా వాళ్ళందరినీ కూడా ప్రేమించడానికి సరైన సమయంలో వారికి ఆదరణగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. సరైన సమయంలో, వాళ్ళు అనుకున్న సమయంలో కాదు, వాళ్ళకి అవసరమైన సమయంలో వారికి సహాయపడేదానికి దేవుడే శక్తిని, స్టామినాని, ప్రేమని మన హృదయంలో ప్రోక్షిస్తాడు. అలా కాకుండా మా అమ్మోళ్ళని అంటే నాకు చాలా ఇష్టం అండి, యేసయ్య దగ్గరికి నమ్ముకోవద్దన్నారు, మా అమ్మోళ్ళని నాకు చాలా ఇష్టం అండి కాబట్టి నేను ఆదివారం పోతున్నాను, మా అమ్మోళ్ళంటే చాలా ఇష్టం అండి అందుకే నేను సహవాసంలో ఉండలేకపోతున్నాను అని చెప్పి వాళ్ళందరూ నటించేవాళ్ళు, ఆస్కార వార్డు విన్నర్లు అనమాట. వీళ్ళందరూ వీళ్ళ అసలు స్వరూపాలు ఇప్పుడు బయటపడవు, తర్వాత బయటపడతాయి. అర్థమవుతుందా? మామూలు వేషధారణ కాదు అది, గుర్తుపెట్టుకో. సో
గలతీలు రాసిన పత్రిక 6:10 చూడండి. గలతీలు రాసిన పత్రిక 6:10. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. విశేషముగా విశ్వాస గృహమునకు గుంపులో చేరిన వారి ఎడల మేలు చేయాలి. అంటే విశ్వాసుల పట్ల మాత్రం మేలు చేయాలంటే మళ్ళీ మిగిలిన వాళ్ళకి మేలు చేయొద్దా, కీడు చేయాలా? మిగిలిన వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవద్దా? అన్నం లేనివాడు కనిపిస్తే వాడికి అన్నం పెట్టొద్దా? ఆకలితో ఉన్నవాడు కనిపిస్తే వాడికి అన్నం పెట్టొద్దా అంటే పెట్టాలి. అర్థమవుతుందా? మళ్ళీ అపార్థం చేసుకుంటారేమో, అలాగా నేను విశ్వాసులు మాత్రమే అన్నం పెడతాను, నీకు అన్నం పెట్టను పో అని చెప్పి ఆకలితో ఉన్నవాడిని తరిమేస్తారేమో అని చెప్పి పౌలు ఊరకనే ఏం చెప్పాడు అనంటే అందరికీ మేలు చేయండి అన్నాడు. కానీ మెయిన్గా నేను చెప్పదలుచుకుంది, మీకు ఉపయోగపడేది, మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేది ఏంటయ్యా అనంటే విశ్వాస గుంపులో ఉన్నవారికి మేలు చేయాలి. అంతేనా? విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారికి మేలు చేయండి. అందరికీ మేలు చేయండి. అవసరంలో ఉన్న వారందరినీ మీ కెపాసిటీకి తగ్గట్టుగా వాళ్ళని ఆదరించడానికి ప్రయత్నం చేయండి. కానీ విశేషముగా విశ్వాస గుంపులో, విశ్వాస గృహములో ఉన్నవారికి మీరు మేలు చేయాలి. విశ్వాస గృహములో నీతో కలిసి తోటి విశ్వాసిగా ప్రభువుని అంగీకరించినటువంటి, సంఘములో చేర్చబడినటువంటి, సంఘములో సభ్యులుగా చేర్చబడినటువంటి, కలిసి ప్రభు సువార్త పని చేస్తున్నటువంటి, అర్థమైందా, అటువంటి విశ్వాసులు, అటువంటి విశ్వాస గృహములో ఉన్నటువంటి వారికి మరి విశేషముగా మేలు చేయాలి. వీరికి మేలు చేయకుండా, వీరితో కలిసి బ్రతకకుండా, వీరి యొక్క సంగతుల గురించి ఆలోచన చేయకుండా నువ్వు లోకంలో ఎన్ని గొప్ప గొప్ప ఫిలాంట్రఫిక్ యాక్టివిటీస్ చేసినా, ఎంతమంది పేదలకి పులిహార పట్లాలు పంచినా, ఎంతమంది అన్నదానాలు చేసినా, ఎంతమందికి దుప్పట్లు పంచినా వాళ్ళకు ఉపయోగమే కానీ అవి మంచి పనులే కానీ వాటిని బట్టి నువ్వు పరలోకానికి వెళ్ళేటువంటి వ్యక్తివని ఏ మాత్రం కూడా రుజువు కాదు. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎన్నైనా పంచొచ్చు, ఎన్ని అన్నదానాలైనా చేయొచ్చు, అవన్నీ చేసి నరకానికే పోతావు. అవన్నీ చేసి నరకానికే పోతావు. మరి నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమని ఉంది కదండి, నేను అదిగా చేస్తున్నాను, నేను ఎందుకు నరకానికి పోతాననంటే కాంటెక్స్ట్. నీ పొరుగువాడు ఎవరు? రోడ్డు మీద పోతే మళ్ళా ముఖమొహం వాడు మొహం కూడా చూడవు, ఆడు నీ పొరుగువాడు ఎలా అవుతాడు? నువ్వు ఎవరితో అయితే కలిసి బ్రతుకుతూ ఉన్నావో, ఏ సంఘంలో అయితే కలిసి నువ్వు జీవిస్తూ ఉన్నావో వారు నీ పొరుగువారు. అలాంటి పొరుగువారు ఉన్నారా నీకు? ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ ఉంటే వారిని నువ్వు ప్రేమించి వారి సంగతులను నువ్వు ఆలోచన చేస్తున్నావా? వారికి మేలు చేయడానికి నువ్వు ప్రిఫరెన్స్ ఇస్తున్నావా? ఇది నా కుటుంబం, ఇది నా సంఘము, ఇది నా సహవాసం, వీరు నా సహోదరులు, యేసయ్య రక్తంలో కడగబడినటువంటి సహోదరులు, వీరు మేలు వీళ్ళకి నేను మేలు చేయలేనప్పుడు ఇంక ఎవరికి నేను మేలు చేయలేను. తోటి విశ్వాసికి మేలు చేయలేనటువంటి వాడు కన్న తల్లికి కూడా మేలు చేయలేడు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ చేసినా వాడి స్వార్థం కోసమే చేస్తాడు. ఈ ప్రపంచంలో ఎవరు మేలు చేసినా అందులో ఏదో ఒక స్వార్థం ఉంటుంది. నిస్వార్థంగా మేలు చేయగలిగిన వాడు ఎవడో తెలుసా? యేసయ్యతో సంబంధం కలిగి ఉన్నవాడు. యేసయ్యతో సంబంధం కలిగి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? సహోదరుల మధ్యలో ఉంటాడు. సహోదరులకు మేలు చేయాలని తాపత్రయపడుతూ ఉంటాడు. తన సొంత సంగతుల్ని పక్కన పెట్టేసి సహోదరుల యొక్క సంగతులను ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఉన్నటువంటి వాడు అనేక మందికి ఉపయోగపడతాడు.
అనేక మందికి మేలుగా, సహాయంగా, సమాజంలో చాలామందికి మేలు చేసేవాడుగా ఉంటాడు. అర్థమవుతుందా? అట్లా కాదు, ఊరంతటిని ఉద్ధరించాలనుకునేవాడు ఊరిని కాదు కదా, ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ఉద్ధరించలేడు. గుర్తుపెట్టుకోండి. ఎవరి జీవితాల్లో కూడా ఓదార్పునివ్వలేడు. 1000 మందికి ఆహార పొట్లాలు పంచేదానికంటే 10 మందికి నువ్వు ఆహారం పెట్టి వారిని ఆదరించడం మేలు. నువ్వు ఆహారం పెట్టేటప్పుడు 100 మందికి నువ్వు ఆహారం పెట్టే కంటే 10 మందికే పెట్టు. కానీ ఆ పెట్టిన 10 మంది, ఈ వ్యక్తి నా జీవితంలో ఉన్నాడు, ఈ వ్యక్తి నా జీవితానికి సంబంధించిన వాడు, ఈ వ్యక్తి నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి నా సహోదరుడు అనేటువంటి భావాన్ని, అనేటువంటి నిశ్చయితని, ఆ ధైర్యాన్ని కలిగించి 10 మందికి పెట్టు. 10 మంది హృదయాల్లో, 10 మంది జీవితాల్లో నువ్వు ఉండి 10 మందికి నువ్వు అన్నం పెట్టు. అది సహవాసం. అలాంటి సహవాసం, అలాంటి సంఘం మనకుంటే, ఆ విధంగా మనం మేలు చేసేవారిగా ఉంటే, దట్ ప్రూవ్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు హెవెన్. దట్ ప్రూవ్స్ దట్ యు ఆర్ బేరింగ్ యువర్ క్రాస్. నీ సిలువను మోయడం అంటే అది నీ సిలువను మోయడం అంటే. అదేందా? పులిహార పట్లాలు ఇచ్చి, కరపత్రాలు ఇచ్చినంత మాత్రాన సిలువను మోయడం అవదు. గుర్తుపెట్టుకో. ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టి, ఆడ పక్కన ఒక పక్క పిహెచ్సి వాడు, ఓ పక్కన 104 వాడు వచ్చి ఫ్రీగా మందులు ఇస్తుంటే, మళ్ళా పోయి ఒక టెంట్ వేసుకొని అక్కడే మళ్ళా ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టి ఏదో షో చేసి వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్స్ రాసిచ్చి ఒక బైబిల్ చేతిలో పెట్టినంత మాత్రాన నువ్వు విశ్వాసం అని అనుకోవద్దు దయచేసి. అర్థమవుతుందా? ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక, మళ్ళీ ఇది కూడా నెగిటివ్ సెన్స్లో చెప్తున్నాడు కదా. మనం సండే మాట్లాడుకున్న యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం. ప్రతివాడు తన సొంత త్రోవలో ఉన్నాడు అనేటువంటి మాట మనం మాట్లాడుకున్నాం కదా. చూడండి, అది అవిశ్వాసం యొక్క మెయిన్ లక్షణం. యేసుక్రీస్తుని తృణీకరించే వారికి ఉండేటువంటి మెయిన్ లక్షణం ఏంటంటే, అది ఎక్కడుంది? 6th verse. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవలో తొలగిను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. మనందరి దోషము ఆయన మీద మోపాడంట, యేసయ్య మీద. ఏంటా దోషం? ఎందుకు ఆ దోషం వచ్చింది మనకి? ఎందుకంటే మనం ప్రతి వారం కూడా మన సొంత త్రోవలో వెళ్ళాలని ఇష్టపడేటువంటి వారు. మనకు సొంత త్రోవ కావాలి, సొంత లైఫ్ కావాలి. అర్థమైందా? అంటే ప్రైవసీ గురించి కాదు నేను ఇక్కడ మాట్లాడుతుంది, సొంత లైఫ్ కావాలి. నా సొంత అంబిషన్ కావాలి. నేను పౌలుతో, ఇతర విశ్వాసులతో పార్ట్నర్షిప్ కలిగి, కొయనోనియా కలిగి, నేను ఒకే దాని యందు మనసుంచి, ఒకే సువార్త యందు మనసుంచి నేను ఉండను. నాకుంటాయి 1,00,000 అంబిషన్లు ఉంటాయి. అయ్యేంది ఇప్పుడు చెప్పాలా? నాకు 1,00,000 గోల్స్ ఉంటాయి, అవన్నీ నీకు చెప్పాలా? అవన్నీ కాకుండా యేసయ్య సువార్త ఒక్కటే నేను గోల్గా పెట్టుకోవాలా? ఇప్పుడు వీళ్ళందరితో కలిసి, సంఘమంతటితో కలిసి, ఇది ఎవరి లక్షణం? యేసయ్య సిలువకు అప్పచెప్పిన వారి యొక్క లక్షణం, పాపుల యొక్క లక్షణం. పాపం యొక్క బేసిక్గా పాపం బయటికి ఎలానే వస్తుంది. ఈ పాపానికి జీతం ఏంటంటే నరకము, భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత. అదంతా మన మీద పడకూడదని యేసయ్య మీద అదంతా కూడా పడిందంట. కానీ విశ్వాసం ఉంచకుండా, ఆయన అంగీకరించకుండా, ఆయన సహవాసంలో మనం ఉండకుండా, ఆయన బిడ్డల యొక్క సహవాసంలో మనం కలిసి బ్రతకకుండా
మన కార్యముల్లోనే మన సొంత వాటి గురించే ఆలోచించడానికి ఇదే కరెక్ట్ అని మనం భావించి ఆ ఫిలాసఫీలో మనం గనక ముందుకెళ్ళిపోతే దెర్ ఈస్ నో డౌట్ దట్ యు ఆర్ హెడింగ్ టువర్డ్స్ హెల్ అండ్ అటర్ డిస్ట్రక్షన్. సో తన సొంత కార్యములను మాత్రమే కాక బేసిక్గా ఈ స్వభావం మనం ఆలోచన చేసుకోవాలి. మనం ఏం చేసినా ఒక్కోసారి ఏదైనా ఏ పుణ్యకార్యం చేసినా, ఏదైనా దానం చేసినా, లేకపోతే ఒక పరిచర్య చేసినా మనం దేనికోసం చేయడానికి ప్రయత్నిస్తామనంటే మన సొంత మెప్పు కోసం, మన సొంత సాటిస్ఫాక్షన్ కోసం కదా, మన సొంత సాటిస్ఫాక్షన్ కోసం, మన సొంత గుర్తింపు కోసం. చూసారా, సొంత కార్యములు చూడ్డానికి అవి చాలా దాన ధర్మాల్లా కనిపించవచ్చు, చూడ్డానికి అవి చాలా చారిటీ వర్క్స్ లా కనిపించవచ్చు. కానీ ఎందుకు చేసావు? సొంత లబ్ధి కోసం, సొంత సాటిస్ఫాక్షన్ కోసం. అర్థమవుతుందా? సొంత గుర్తింపు కోసం. ఇది బేసిక్. దిస్ ఇస్ ద మార్క్ ఆఫ్ అన్బిలీఫ్, ఇట్స్ అ మార్క్ ఆఫ్ సిన్, అన్రిపెంటెడ్ సిన్. పశ్చాత్తాపం లేనటువంటి భయంకరమైన పాపముకు అది సాదృశ్యం, అది మనకు అది సూచన. అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని అలా మీరు ఉండొద్దు. మీ కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములను మీరు చూడండి, దాని గురించి మీరు ఆలోచన చేయండి అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. సో కాంపిటెన్స్ ఇన్ కాంప్లిమెంటింగ్ ఈజ్ నెక్స్ట్ టు కాంపిటెన్స్ ఇన్ లీడింగ్. మనం కాంప్లిమెంట్ చేయడంలో ఇతరులు ఎక్కడ బలహీనలుగా ఉన్నారు, ఇతరులు ఎక్కడ పడిపోతూ ఉన్నారు అనేటువంటిది మనము గమనించి, ఇతరులు ఎక్కడ సహాయం కావాలి అనేటువంటిది గమనించి అక్కడ సహాయం చేయడానికి మనం సిద్ధపడ్డాం. దట్ ఈస్ కాల్డ్ కాంపిటెన్స్. అదవుతుందా? నేను మళ్ళీ ముందే చెప్పాను కదా, రెండు ఉన్నాయి. ఇతరుల కార్యములను చూసుకోవడం అనేటువంటిది ఉంది, ఇతర కార్యాల్లో తలదూర్చడం అనేది. ఆ రెండో చేయకూడదు. ఈ రెండింటికి చాలా థిన్ డిఫరెన్స్ ఉంటుంది. ఒకదానికొకటి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అర్థమవుతుందా? ఒకదానికొకటి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నశించిపోయేటువంటి ఆత్మల పట్ల భారం లేకుండా, ఎవరి గురించి విజ్ఞాపన చేసి ఎవరి కోసమో కష్టపడేటువంటి పరిస్థితి లేకుండా, దేవుని సువార్త ప్రకటించడానికి, సహోదరులకు సహాయపడడానికి, సహోదరులు చేసేటువంటి పరిచర్యలో, సహోదరులు చేసేటువంటి కొన్ని క్రియల్లో సహాయపడడానికి, కాంప్లిమెంట్ చేయడానికి మనసు లేకుండా, దట్ ఈస్ కాల్డ్ కాంపిటెన్స్, కాంపిటెంట్ కాంప్లిమెంటేరియనిజం. దానికి మనసు లేకుండా ఇతరుల యొక్క షార్ట్ కమింగ్స్, లేకపోతే ఇతరుల యొక్క లోపాలని ఎత్తి చూపించి, లేకపోతే ఇతరుల యొక్క లోపాలని గమనించడానికి ప్రయత్నం చేసి వారు చేసేటువంటి కార్యాల్లో తలదూర్చడం అనేటువంటిది అది వేరే. పౌలే చెప్తాడు అలాంటి వాళ్ళ గురించి, అలాంటి వాళ్ళని తరింపారేండి సంఘంలో నుంచి అంటాడు సింపుల్గా. అదవుతుందా? వారు సైతానుతో నింపబడినటువంటి వ్యక్తి, వాళ్ళని తరిమేసేసేయండి. మెడ్లర్స్ అంటారన్నమాట. వారిని ఏమంటారు? మెడ్లర్స్. ఇతరులు చేసేటువంటి కార్యం తలదూర్చడం, ఇతరులు చేసే పరిచర్యలో తలదూర్చడం, ఇతరుల యొక్క బలహీనతల్లో ని ఎత్తి చూపించి వాటిలో తలదూర్చడం. అర్థమవుతుందా? ఇతరుల యొక్క బలహీనతల గురించి డిస్కషన్లు పెట్టడం, వీళ్ళని సంఘం నుంచి తరిమేసేయమంటాడు అనమాట. సో ఇది కాదు కాంపిటెంట్ కాంప్లిమెంట్ చేయడం అంటే. ఒక్కొక్కరిని
సహోదరులు ఎక్కడ సహాయాన్ని కోరుకుంటున్నారో, ఎక్కడ సహాయాన్ని ఆశిస్తున్నారో గమనించుకొని వాళ్ళకి సహాయాన్ని అందించడం. అది నేను ఇక్కడ పౌలు మాట్లాడుతుంది. ఎవరికి వారి క్రియలే కాక ఇతర క్రియల్ని కూడా చూసుకోవాలి. ఎక్కడ సహోదరులు సహాయాన్ని ఆశిస్తున్నారో, ఎక్కడ సహోదరులు సహాయాన్ని కోరుకుంటున్నారో అక్కడ ఎక్కువ బ్రతిమలాడించుకోకుండానే, ఎక్కువ అడిగించుకోకుండానే మనము సహాయపడ్డాం. అదవుతుందా? సహోదరులు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. సహోదరులు కొంతమందిని ప్రభువులకు నడిపించడానికి సహాయం చేస్తూ ఉన్నారు, సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. కొంతమందికి సువార్తను అర్థమయ్యేలాగా చెప్పడానికి కొన్ని హాస్టల్స్కి వెళ్తూ ఉన్నారు, లేకపోతే కొన్ని పరిచర్యలు చేస్తూ ఉన్నారు, కొన్ని ప్రాంతాల్లో ప్రేయర్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. వారికి ఏ సహాయం కావాలో అడిగి వారికి సహాయపడి, వారికి తోడుగా ఉండి, వారికి అండగా ఉండి, నేనేం సహాయం చేయగలను అని అడిగి చెప్పించుకొని ఆ సహాయం చేసేటువంటి వ్యక్తులు, దట్ ఈస్ ట్రూ ఫెయిత్. నిజమైనటువంటి విశ్వాసులు ఆ విధంగా చేస్తారు. అర్థమవుతుందా? అంతేగాని వారికి ఏది కంఫర్టబుల్గా ఉందో ఆ పని చేస్తూ, వారికి ఏది కంఫర్టబుల్గా ఉందో ఆ పనిలో తలదూరిస్తూ, అర్థమవుతుందా, ఉండేటువంటి వారు కాదు. అలాంటి వాళ్ళ నష్టాలు జరుగుతాయి. అర్థమవుతుందా? అదే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఈ 4 పాయింట్స్లో కూడా ఎక్కడ కూడా నువ్వు వీధుల్లోకి పోయి సువార్త చెప్పడం గురించి కానీ, ఏ హాస్టల్కో పోయి కరపత్రికలు ఇచ్చి సువార్త చెప్పడం గురించి కానీ, ఎవరినో కూర్చోబెట్టుకొని కౌన్సిలింగ్ చేయడం గురించి కానీ ఉందా? ఎక్కడ కూడా లేదు. ఈ 3 చేస్తే, ఈ మూడు దేని గురించే? తోటి సహోదరులతో మనం కలిగి ఉండాల్సిన బిహేవియర్ గురించే. వీటిల్లో సక్రమంగా ఉంటే దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు. వీటిల్లో సక్రమంగా, ఈ మూడిట్లో సక్రమంగా ఉంటే దట్ ఈస్ క్రాస్ బేరింగ్. అప్పుడు ఆ సంఘం ద్వారానే కొన్ని అవకాశాలు వస్తాయి, సంఘము గుర్తిస్తుంది, సంఘంలో చేర్చబడతాము కదా. సో దిస్ ఈస్ హౌ ఎ పర్సన్ కమ్స్ ఇన్ టు ఫెయిత్. దిస్ ఈస్ హౌ ద ఫెయిత్ ఈజ్ విజిబుల్ యాజ్ గాడ్ గివ్స్ ఇట్ టు అ పర్సన్. అర్థమవుతుందా? కాబట్టి అలాంటి తగ్గింపుతోటి ఈ 3 విషయాలని జాగ్రత్తగా ధ్యానించి మనం సంఘంలో కలిసి ముందుకెళ్దాం. ఇంకా సంఘంలో చేర్చబడిన వారు, బాప్టిజంలో సాక్ష్యం వారు, ప్రభువుకు దూరంగా ఉంటున్నవారు గమనించండి. విశ్వాసం అంటే ఇలానే ఉంటుంది. మీరు రక్షింపడాలనుకుంటున్నారా? ఇలాంటి విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది దేవుడు మీకు ఆ విశ్వాసాన్ని ఇస్తున్నాడా లేదా అని. అది ప్రాక్టీస్ చేయడం మీరు స్టార్ట్ చేసినప్పుడు దేవుడు మీకు కృపను ఇవ్వడం ఆయన స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడైతే మీకు నిశ్చయిత వస్తుందో, ఎస్, ఈ విశ్వాస యాత్రలో దేవుడు నన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు, ఈ విధంగా ఒక విశ్వాసిగా నన్ను దేవుడు ఎదిగింపజేస్తున్నాడు అని ఎప్పుడైతే మీకు నిశ్చయిత వస్తుందో అప్పుడు మీరు బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చి సంఘంలో చేర్చబడతారు. కాబట్టి ఇదంతా కూడా ఎఫెసీ రాసిన పత్రికలు మాత్రమే కాదు, ఫిలిప్పీ రాసిన పత్రిక కూడా సంఘ సభ్యత్వము బాప్టిజం కోర్సు లాగానే మీరు తీసుకోవచ్చు. సంఘానికి ఇంకా దూరంగా ఉన్నవారు జాగ్రత్తగా ఆలోచించేయండి, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేయండి. ఎలాంటి అపార్థాలు చేసుకోకుండా, ఇష్టం వచ్చిన ఇంటర్ప్రిటేషన్లు చేసుకోకుండా ఉండాలనే మీకు చాలా విడమర్చి, చాలా ప్రాక్టికల్గా ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోకూడదో కూడా చెప్పాను. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి, సంఘంలో చేర్చబడి ముందుకెళ్ళడానికి సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడదాం.